ఓకే రైట్ అండి. ఇక్కడ త్రిభుజ శీర్షాలు ఇచ్చి వైశాల్యం కనుక్కోమన్నాడు. ఏంటి శీర్షాలు? త్రిభుజ శీర్షాలు 3 ఇచ్చేసాడండి. ఒకటి 2 3 అంట, ఇంకొకటి -1 0 అంట, మూడోది -2 అండ్ 3 అంట. ఇవ్వండి త్రిభుజ శీర్షాలు. అయితే ఇప్పుడు మనం దానికి వైశాల్యం కనుక్కోవాలి. ఏం చేద్దామంటే ఈజీగా ఉండటం కోసం ఇదిగో ఒకదాన్ని 0 చేసేద్దాం. ఇదిగో ఇచ్చేసేద్దాం, చివరి ఉందిగా అంటే తీసేయాలి. దాన్ని ఎలా చేస్తామంటే అన్నిట్లోంచి -2 3 తీసేయి, ఇక్కడ తీసేయి, ఇక్కడ కూడా తీసేసాం కదా. తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఎంత అవుద్దంటే 2 + 2 4 అవుతుంది. ఇది 0 అవుతుంది. అది అయిపోయింది. -1 1 అవుతుంది, -3 అవుతుంది. రైట్. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, ఇది ఎలాగో తీసేస్తే 0 0ఏగా. అది సరే. ఇప్పుడు ఇంత అయిపోయిన తర్వాత త్రిభుజ వైశాల్యం ఇప్పుడు చూద్దాం. సో ఇది వదిలేయండి. ఇంకా త్రిభుజ వైశాల్యం ఏంటంటే ½ mod, ఇదిగోండి చివరి ఎంత, అది -2 మైనస్ మధ్యలోది ఎంత, మధ్యలో 0నేగా అది. సో 12/2 ఎంతండి ఏరియా? దానికి 6 చదరపు యూనిట్లు. ఓకే, నోట్ చేసుకోండి.